హాయ్ అండి, గుడ్ మార్నింగ్. పొద్దున్న ఏం చేస్తున్నా వీడియో ఏం లేదు. అవి కొత్త చెట్లన్నీ అన్నీ ఖరాబ్ అయినాయి, అన్నీ తీసేసిన మొత్తం అన్నీ తీసేసి మళ్ళీ కొత్త చెట్లు పెడుతున్నాము. మట్టి నింపుతున్న చెట్లలో కొత్త మట్టి తీసుకొచ్చి ఎన్నో ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం అన్నమాట. ఒక వారం రోజుల్లో వేరే ఇంటికి. అందుకోసం చెట్లు కూడా ఉంటే బాగుంటుంది. మరి ఖాళీ తోటలతో ఏం పోవాలి, చెట్లు ఉంటే మనకు ఆడడానికి బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది చెట్లతో పోతే అని కొంచెం కొత్త తీసుకొచ్చిన అనమాట. రోజు ఆరెంజ్ కలర్, ఇంకా రెడ్ కలర్ ఒకటి, ఆరెంజ్ కలర్ ఒకటి. సంగమం ఇదే జీవితం, సుఖ దుఃఖాల సంగమం. దీనికేది ఆది అంతం, నీకు నువ్వే జీవితాంతం. ఇదే జీవితం. ప్రస్తుతం మేము ఉండబోయే అపార్ట్మెంట్ ఇదేనమాట. ఇంకా అన్ని చెట్లు అయితే కొన్ని బయట పెట్టేసిన, కొన్ని వెనక సైడ్ పెట్టిన బాల్కనీలో. అన్ని సామాన్లు తీసుకొచ్చి అయితే ఆ హాల్లో పరిచేసినాము మొత్తం. ఇంకొన్ని తీసినా కానీ ఇంకా కొన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా అవన్నీ చదివేసరికి వారం 10 రోజులు పడుతుంది. ప్రస్తుతం అయితే ఒక టీపాయ్ తీసుకొని దేవుని పటం పెట్టేసి కొబ్బరికాయ కొట్టి పూజ చేసేసిన. తర్వాత మెల్లమెల్లగా సర్దుకోవచ్చు అనేసి స్టార్ట్ అయితే చేసేసినాము. మొత్తానికి సొంత ఇంటిని వదిలేసి అదే ఇంటికి అయితే చేరినాము. ఇంకా మా ఆయనకి ఆరోగ్యం బాగాలేనప్పుడు, ఏం తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇల్లు ఖాళీ చేసి రావడం అన్నది చాలా బాధ అనిపిస్తుంది. కానీ పరిస్థితులు అట్లా వచ్చినాయి, ఇంకేం చేయలేము కదా. దానికోసం ఇంకా ఇక అది ఏది జరిగినా అంతా మనం మంచిగా అనుకుంటే ప్రాబ్లం ఉండదు. ఇంకా మేము ఏ ప్లేస్కి వచ్చినామో మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.